ఏంది చికెన్ తెస్తానని చేపలు వచ్చావా? చికెన్ ఎందుకంటే ఈరోజు చేపలు తిందాం అనిపించింది. చేప తీసుకున్నాను. ఫ్రెష్గా ఉంది. నేను బొచ్చలు బొచ్చా 3 కేజీలు. అక్కడక్కడ 3 కేజీలా? ఎంత? కేజీ 250. ఓకే, శుభ్రం క్లీన్ చేసేస్తాను. నేను ఈలోగా ఉల్లిపాయలు అవన్నీ రెడీ చేసుకుంటాను. హాయ్ చెప్పు. చాలా ప్రాసెస్. దీనికి ఉప్పు వేసి కడగాలి, పెరిగేయాలి, నిమ్మకాయ అన్నీ వేసి శుభ్రం కడిగి కలుపుకోండి. పెరిగేసావు కొంచెం. నీరు కోసం లేకుండా అదేలే నిమ్మకాయ పిండి. ఓకే. హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు చేస్తాను, వచ్చి చూడండి. ఓకేనా? ఇదిగోండి, కచ్చా పచ్చాగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిక్సీ వేస్తున్నా. రిక్షా పెట్టుకున్నా. ఆయిల్ వేస్తున్నా. చేపల కూరలో కొంచెం ఎక్కువే పట్టిద్ది, లేకపోతే టేస్ట్ ఉండదు. ఇదిగోండి, మిక్సీ పట్టుకున్న కచ్చా పచ్చాగా. ఉల్లిపాయలు వేసేస్తా. వేగాక ఇలాగా వేగాలన్నమాట. మరి పచ్చిగా కాకుండా, మరి ఎర్రగా కాకుండా. తరువాత కరివేపాకు, అంతే. ఇదిగోండి, 2 కేజీలున్నరంట అల్లం పేస్టు. ఇది సరిపోయిద్ది. మనం పులుసు ఎక్కువగా పోసుకుంటాం కదా, చాలు. ఇంకెక్కువైంది అనుకోండి, చికెన్ మసాలా లాగా అయిపోయింది అన్నమాట. ఓకేనా? అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది. ఇదిగోండి ఉప్పు, తర్వాత తగినంత వేసుకోవచ్చులేండి. పసుపు అయితే మాత్రం కొంచెం ఎక్కువే వేస్తున్నాను, స్పూన్ దాకా. తర్వాత కారం 1 స్పూను, 2 స్పూన్లు. పులుసు ఎక్కువగా ఉంది కదా, పుల్లగా ఉంటుంది. 3. ఇది పెద్దగా కారం మంట లేదులేండి మాది, అందుకని వేస్తున్నాను. పులుపుకు తగ్గట్టు కారం ఉండాలి, ఉప్పు కారం, అప్పుడే బాగుంటుంది. కొంచెం లైట్గా మగ్గనిచ్చేసి పులుసు పోస్తా. ఇదిగోండి, చూసారా? ఇకపోతే ఇదిగోండి పులుసు పోస్తున్నాం. సరిపడా పోసుకోవాలి. కావాలంటే మళ్ళీ చూసుకొని పులుసు. మరీ పుల్లగున్నా తినలేరు కదా, అది సంగతి. తర్వాత ఇదిగోండి 1 గ్లాసు వాటర్ పోయాలి. ఇదిగోండి, చేప ముక్కలు వేసేస్తాను. నీళ్లు పడతాయి, పులుపు నీళ్లు చూసుకొని పోసేస్తాను. పులుపు చాలలేదండి, పోసేస్తున్నా. తరువాత
వాటర్ ఈ ముక్కలు మునిగేదాకా పోసుకోవాలి. ఉడికేసరికి ఈ టైప్లోకి రావాలన్నమాట. ఇంకా పోయాలి వాటర్. ఇవి మునిగేదాకా పోసుకోవాలి. పులుపు చూసుకొని, ఉప్పు చూసుకొని, కారం చూసుకోవాలి. పులుసు ఇలాగ ఉండాలి. ఉడికేసరికి కొంచెం తగ్గిపోయిద్ది. ఆయిల్ లేదనుకోకండి, కానీ ఉడికినాక తేలిద్ది. అదిగోండి, ఇప్పుడు సగం వడ ఇది ఇప్పుడు వేయాలి మామిడికాయ ముక్కలు. అర్థమైందా? ఇంకా ఉడకాలన్నమాట. అదిగోండి, ఇప్పుడు కొంచెం గంటి పెట్టకుండా ఇది చూపించు. ఇదిగోండి, చూసారా? ఇంకొంచెం పులుసు తగ్గాలన్నమాట. బాగుంటుంది. అదిగోండి, చూసారా? ఆయిల్ కూడా తేలింది. ఇప్పుడే కొత్తిమీర వేసాను. ఇంకా ఆ పులుసు ఉండాల్సిందే. నేనే తక్కువ వేయాలి. ఉల్లిపాయ పీల్చేసిద్ది. 3 గంటలు వేసాను. తరువాత ఉడికినాక వదిలిద్ది అనమాట ఆయిల్ని. ఇదిగో బాగుందా? ఓకేనా? అయిపోయింది ప్రాసెస్. చేపల కూర చూసారా? ఇదిగో బాగానే గ్రేవీ ఉంది. మరీ పలచగా ఉండకూడదు కదా. ఇక్కడ కొంచెం బాగా చెక్కాను. ఇలా ఉండాలి పులుసు అంటే. నచ్చిందా? లైక్ కొట్టండి. అయిపోయింది కూర. కాబట్టి తిని చూపించేదాన్ని. పిల్లలు ఉన్నారు, అయినా కానీ 11 అయింది టయానికి తిని చూపిస్తే బాగుంటుంది కదా. అందుకే తింటలేదు, ఏమనుకోవద్దు. బాయ్. లైక్ చేయండి నచ్చినట్టయితే. ఓకేనా?